హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్కారం. నేను మీ ఆల నరేందర్ రెడ్డి, జెడ్పిహెచ్ఎస్ పేరు 94-95 బ్యాచ్. ఫ్రెండ్స్, జనరల్గా ఏదైనా ఒక మంచి విషయం గురించి ఆలోచించినప్పుడు దేవుడు కొత్త కొత్త దారులు మనకు చూపిస్తాడని అంటారు కదా. అలానే మనం పేరూరు స్కూల్ గురించి 75 ఇయర్స్ అయిన సందర్భంగా డైమండ్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ ఉత్సాహాలు నిర్వహించాలనే సందర్భంగా పేరూరు స్కూల్లో ఉన్న స్ట్రెంత్ పెరగడం కోసం ఏం చేద్దామనే ఒక ఆలోచన, అభిప్రాయము మనందరినీ తొలుస్తుందన్నమాట. ఇందులో భాగంగానే మనం స్కూల్ గురించి మనం అందరం ఆలోచిస్తున్న టైంలో ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు, అది మన దగ్గరకు వచ్చిందనమాట. అది టీచర్స్ ద్వారా ఈరోజు నా దృష్టికి వచ్చింది. సో అర్థమయ్యేటట్టు మీ అందరికీ ఈ వీడియో ద్వారా మీకు ఆ విషయాన్ని చెప్తున్నాను. ఏంటంటే ఫ్రెండ్స్, పేరూరులో మనకు డిఏవి హై స్కూల్ అని ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, బాదం వాళ్ళ ఐటీఐలో. సో అది ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు నడుస్తుంది. సో అందులో అఫీషియల్గా ఏంటంటే రూల్ ప్రకారము 7th క్లాస్ వరకే పర్మిషన్ ఉంది. 8th, 9th, 10th వేరే స్కూల్ పేరు మీద వాళ్ళు ఎగ్జామ్స్ రాయించి అట్లా నడిపిస్తూ వస్తున్నారు ఎంతకాలము. కానీ ఈ సంవత్సరము అక్కడున్న ప్రిన్సిపల్ కానీ, టీచర్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ పేరూరులో ఎల్కేజీ నుంచి 7th క్లాస్ వరకే ఆ స్కూల్ను నడిపిద్దాం, 8th, 9th, 10th వద్దు అని నిర్ణయించుకున్నారని తెలిసింది. అది మన స్కూల్లో ఉన్న పేరూరు స్కూల్లో ఉన్న గవర్నమెంట్ టీచర్స్కు, హెడ్ మాస్టర్స్కు తెలిసిన ఎమ్మటే ఈరోజు 4 టీచర్స్ ఆ స్కూల్కి వెళ్ళి డిఏవి ప్రిన్సిపల్తోన అలాగే టీచర్స్తోన మాట్లాడి 8th, 9th, 10th ఉన్న సుమారు 70 మంది పిల్లలను మా స్కూల్కు పంపించండి, వాళ్ళను మంచిగా మేము చూసుకుంటాము, మంచిగా చదువు చెప్తాము, ప్రభుత్వం తరఫున కూడా చాలా ప్రోత్సాహం ఉంది. సో వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటాము, చదువు చెప్తామని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అలాగే ఆ విద్యార్థుల వివరాలు, పేరెంట్స్ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా తెచ్చుకొని పర్సనల్గా కూడా వాళ్ళు కాల్ చేసి చెప్తున్నారనమాట. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, అక్కడ ఉన్న చాలామంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మన స్కూల్ పూర్వ విద్యార్థులు. సో ఈ సందర్భంగా మనం అంతా గ్రూప్లో ఉన్నాం కనుక మీ అందరికీ పూర్వ విద్యార్థుల పక్షాన నేను మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన పిల్లలను అంటే మీ పిల్లలను ఆ స్కూల్లో ఇప్పుడు 8th, 9th, 10th చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు ఆ పిల్లలను పేరూరు హై స్కూల్లోనే 8th, 9th, 10th చేర్పించడానికి ప్రయత్నం చేయండి. అటు ప్రభుత్వం తరఫున, టీచర్స్ కమ్యూనిటీ, ఇప్పుడున్న టీచర్స్ తరఫున, అలాగే పూర్వ విద్యార్థుల తరఫున ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో లేదా పాతగా ఉన్న పిల్లలు అందరి గురించి మనం పట్టించుకుంటున్నాము. స్కూల్ను బాగా డెవలప్ చేయాలి, స్కూల్కు సపోర్ట్గా ఉండాలని మనం అందరం మాట్లాడుకుంటున్నాం కనుక మీ పిల్లల భవిష్యత్తుకు ఖచ్చితంగా మనం అందరం అండగా నిలబడదాం. అందుకోసమే ఆలోచించమని నేను మీ అందరినీ కోరేది. ఇప్పుడు పేరూరు నుంచి 8th, 9th, 10th చదవడానికి ఒక 18-20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. లేదా ప్రైవేట్కి వెళ్తే ఆర్థిక భారం కూడా అవుతుందన్నమాట. అంటే దూర భారాన్ని తగ్గించుకోవడానికి, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి, ప్లస్ మనం చదువుకున్న మన స్కూల్లో మన పిల్లల్ని చదివించడానికి ఒక అద్భుతమైన అవకాశం అనమాట. దీన్ని మీరందరూ ఉపయోగించుకొని ఆలోచించాలని కోరుతున్నాను. పూర్వ విద్యార్థుల పక్షాన నేను ఈ విజ్ఞప్తి మీ అందరికీ చేస్తున్నాను. అలాగే ఖచ్చితంగా మన పూర్వ విద్యార్థుల పక్షాన స్కూల్లో స్ట్రెంత్ కాపాడడం కోసము, స్కూల్ను డెవలప్ చేయడం కోసం మేము అందరం అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం. సో ఆలోచించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.